వచ్చాయి మేడం అనుసూయ గురించి డిబేట్ లో ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఒకరిద్దరు మహిళల మన దేనికి నోటీసు రెడీగా ఉన్నావు? నోటీస్ ఇస్తే భయపడనికి నేను అదా? అదా అంటే నేను ఆస్తుల గురించి కొచ్చుకున్నానా, లేకపోతే ఆమె అది చేసిన? ఆమె స్వేచ్ఛ ఆమె ఇప్పుకొని తిరుగుతుంది, సగం సగం చూపించింది. నా స్వేచ్ఛ నేను నా భావం చెప్పమంటే చెప్పిన, దానికి నోటీస్ చిన్న భాషకి చెప్పు. చిన్న భాష ఎందుకు? ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసుల గిరిజలకు భయపడదు. ఉన్నది చెప్పిన 99% ఇక్కడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సాంప్రదాయాలకు మనకు వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఆమె ఏదో ఇవ్వంగానే భయపడని ఇక్కడ అంత పిచ్చోళ్ళు రేడు. మహిళల వస్త్రధారణ గురించి ఆమె ఎంత క్లియర్గా చెప్పిందో నా భావం నేను చెప్పిన, దాంట్లో నోటీస్ ఏముందాడా? ఎవడమ్మా ఫ్యాన్స్? రమ్మని ఒక్కడు రాడు ఫ్యాన్స్. మరి అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడ ఒక అచ్చమైన ఆమె ఎంబడున్న ఒక ఆడవాళ్ళని తీసుకురమ్మని 5 మందిని. మరి ఎందుకో రాదు? పంజగుట్ట సెంటర్కి రమ్మన్నా, మరి ఎందుకు వస్తలేదు? నేను వస్తా, మరి నేను 1000 మందిని తీసుకో. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి. పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు. ఒక ఫ్యాన్ అంటే ఈమెకే దిక్కులేదు అంటే ఇంకో ఫ్యాన్ సంఘం ఉంది. మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక కామెంట్ చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధం లాంటి వాతావరణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నారా ఏంటి? డెఫినెట్గా అండి, మహిళల వస్త్రధారణ తీసుకుపోయేది ఏం లేదు. ప్రతి ఒక్కరం అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. నన్ను ఒక సమస్య గురించి ఒక మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా మహిళలలో మీరు బాగా మీకు పనిచేశారు కదా, మీ అనుభవం ఏంటి, దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంటి అంటే చెప్పాను అంతే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాట? అది 100% మన తెలుగు రాష్ట్రాలలో కంపల్సరీ కూడా వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మన వస్త్రధారణ బట్టే రెస్పెక్ట్ ఉంటుంది. సో రెస్పెక్ట్ ఉన్న దగ్గరనే మనకి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదేమైనా మీ సోషల్ మీడియా, మీ మీడియా జర్నలిజం అయితే ఒక చర్చ అయితే దారితీసింది. ఇది మనం తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా నాకైతే యూరోప్ నుంచి కాల్స్ వస్తున్నాయి, కెనడా నుంచి వస్తున్నాయి, న్యూయార్క్ నుంచి వస్తున్నాయి, సౌదీ నుంచి ఏంటి గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చున్నాయి. ఒక ముస్లిం సోదరుడు అయితే ఎంత చక్కగా చెప్పాడు, చాలా వివరించి చెప్పాడు. ఒక సోదరుడు ఉండేది సౌదీ అరేబియాలో నాకు కాల్ చేసి నాకు హ్యాపీగా అనిపించింది. అంటే మన కట్టుబాట్ల గురించి కూడా మైనార్టీ సోదరులు కూడా మన గురించి చర్చించుకుంటున్నారంటే, మన వస్త్రధారణ గురించి ఎవడో 10 మంది మాట్లాడాల్సిన స్థాయికి మనం దిగజారొద్దు అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక మహిళా స్వేచ్ఛను హరిస్తా ఉంటే ఒక మహిళగా సంధ్యారెడ్డి ఇట్లా మహిళ గురించి మాట్లాడుతున్నారని కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. ఏమయ్యా, సంధ్యారెడ్డి మాట్లాడుతుంటే ఇది యావత్ ప్రపంచం వాయిస్ సంధ్యక్క చెప్పింది. నాకు ఇక్కడ బీజేపీ నుంచి కానీ, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ అందరు కాల్స్ చేస్తున్నారు. అంటే ఒక ఆడబిడ్డగా తెలుగు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినవన్నారు. నేను చేసేది కూడా మదర్ ఫౌండేషన్ నుంచి వస్త్రధారణ గురించి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా. కాకపోతే అట్ ద సేమ్ టైం మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగమని అయితే చెప్తా. నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. మందు చూస్తే కిక్ అంటే మందు కాదు, అనుసూయ చూస్తే కిక్కు రాదా అంటది. అన్నదమ్ముళ్ళు అనుకోమన్నది, మరి అన్నదమ్ముళ్ళకి ఎట్లా కిక్ వస్తుందమ్మా? స్విమ్మింగ్ పూల్ బిగిని నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికయ్యి, నీ పెళ్ళానికయ్యి ఏయి, మరి వేస్తే చూస్తలేమో, పక్కింటి చూస్తే మరి మరి నువ్వు కూడా మిగిలి. స్విమ్మింగ్ పూల్ అనేది మన వ్యక్తిగతం అండి, పబ్లిక్ లో రాదు. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్, ప్రైవేట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇచ్చారు వాడు ఆప్షన్స్?
ఇలాంటి నెల తక్కువలు ఉంటారు కాబట్టి ఆప్షన్ కిక్ అంటే మందు ఇస్తారా? ఏ మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? అందరు అందంగా కనిపించారు, అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి. దానిపై దాని సంక నాకు పోయి ఏంటి బాబా అన్న ఇంకోసారి అందరు అందంగా కనిపించారు, అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి. దానిపై దాని సంక నాకు పోయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఒక సెలబ్రిటీ స్థాయిలో చెప్తున్నాను. నీ బొందరా నీ బొంద సమాజంకి ఏం మెసేజ్ ఇస్తున్నారా నువ్వు? ఒక విషయం చెప్తుంది, నేను ఎట్లా ఇప్పుకొని చూపించినా కూడా, నేను ఎట్లా సగసగ బట్టలు వేసుకున్నా నన్ను అందరు అన్నా తమ్ముడు అనాలంట. సిగ్గున్నాదే నీకు? నీ అందచందాలు చూపించుకుంటా మొగోనికి. కామం అంటారు. నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడతావా? ఇదేమో మొత్తం సగం సగం చూపిస్తుందట, మొగోళ్ళు మాత్రం స్పందించొద్దట. మరి అటు స్పందించకపోతే మొగోడు ఎట్లయితాడు? అనసూయ గారు చేస్తున్న వ్యాఖ్యలకి అభిమాని అయ్యారా, లేకపోతే ఆవిడ వేసుకుంటున్న వస్త్రధారణకి అభిమాని అయ్యారా? చాలాసార్లు చెప్పడం జరిగింది. అనసూయ గారు యాంకర్గా ఉన్నప్పటి నుంచి అనసూయని చాలామంది ఫాలో అవుతున్నారు. నేను కూడా అనసూయ గారిని ఫాలో అయ్యాను. అనసూయ గారి అందచందాలు కూడా చాలామందికి ఇష్టము. నేను మొన్న చెప్పాను, వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నా, సామాన్లు అంటే అందరికీ ఇష్టం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇష్టం ఉంటుంది సామాన్లు చూడడానికే. మీరంటే పర్లేదు సామాన్లు అని? ఎవరు? మీరు. నేను శివాజీ గారు సామాన్లు అంటే దాన్ని ఎంత హైలైట్ చేశారో అయ్యా నువ్వు ఇక్కడ పాయింట్ ఇడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అనసూయ అని భయం. నువ్వు ఇక్కడ పాయింట్ ఇడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అనసూయ అని భయం. పోస్తావు రోడ్డు మీద, అనసూయ అని భయం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చదువుకున్నామే, ఆమెకు మంచి చూడ దాని బొంద చదువుకుంది, దాని పిండ కూడా చదువుకుంది. మనోజ్ గారు ఇలా తన్నకపోతే నా పేరు సంధ్యారెడ్డి అని నేను చెప్తున్నా. మెంటల్ మూతి పగులుతుంది చెప్తున్నా. నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? చిక్రి అనే పాటలో కూడా సామాన్లు అని ఒక పదం ఉందండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మరి చిక్రి పాటలో ఉన్న అభ్యంతరం లేని సామాన్ల గురించి చిన్మయ్య గారికి అనసూయ గారు చిన్మయ్య గారే చెప్పాలి. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ పాట పాడింది ఎవరమ్మా? సోకుపళ్ళు అంటే ఏంటి? నాకు జాంపండు తెలుసు, అరటిపండు తెలుసు, రేగిపండు తెలుసు. సోకుపళ్ళు అంటే ఏంటి ఆవిడే చెప్పాలి చిన్మయ్య గారు. ఏమైందా సప్పుడు చేస్తాను? ఏమైందా సప్పుడు చేస్తాను? సోకు పళ్ళే తిని వెన్ను బట్టి ఆరబెట్టై హని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ పాట పాడింది ఎవరమ్మా? చిన్మయ్య గారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అంటే ఉమెన్ లో ఉన్న బాడీ పార్ట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క ఐటమ్ తో పోల్చడం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మీరు చేసే పనులేంటి? యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం, కాకపోతే దేనికోసం ఇటువంటి లైన్స్? వెధవాల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు పాటలు పాడతావు, వెధవాల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బూతులు మాట్లాడతావు. ఈ వెధవాల్ని తయారు చేస్తున్నదే మీరు.